హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు రోజ్ సిరప్ ఎలా చేయాలో చెప్తాను. రోజ్ సిరప్కి కావలసిన పదార్థాలు: 1/2 kg షుగర్ తీసుకోవాలి. ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని మనం అందులోని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి లైట్ తీగ పాకం వచ్చే వరకు పట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ని మనం మిక్సీ జార్లో తీసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పెట్టి మనం దాని నుంచి జ్యూస్ తీయాలి. ఇలా మనం స్పూన్తో స్ప్రెడ్ చేస్తూ బీట్రూట్ జ్యూస్నంతా తీసుకోవాలి. ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. పెటల్స్ని వాటర్లో వేసి ఇలా కడిగి మనం ఒక పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ వేసి ఆరబెట్టాలి. శుభ్రంగా కడగాలి గులాబీ రేకుల్ని. ఇలా వాటర్ పోసినటువంటి గిన్నెలో పెట్టేసి మనం ఆ రేకులు తీసి ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసి ఫ్యాన్ గాలికి 1 గంట సేపు ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. కింద ఆరబెట్టుకోవాలి. దీనికి నాటు గులాబీలను మాత్రమే వాడాలి, హైబ్రిడ్ గులాబీలు వాడకూడదు. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి నాటు గులాబీ రేకులు ఒక బౌలు. మనకి పంచదార పాకం, లేత పాకం రెడీ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ కూడా వేసేయాలి. వేసి మనం అది పాకంలాగా తయారయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మనం లేత పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. అందుకోసమని ఇంకా మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారినటువంటి సిరప్ని మనం వడకట్టుకోవాలి. ఇలా మొత్తం మనం వడకట్టుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్నటువంటి రోజ్ పెటల్స్ వేయాలి. వేసి అవి అందులో మునిగేలాగా మనం గరిటెతోటి అంతా కలపాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచేసేయాలి. ఒక 6 నుంచి 8 గంటల వరకు కూడాను మనం మూత పెట్టి ఉంచినట్లయితే ఈ గులాబీ రేకుల్లో ఉన్నటువంటి స్మెల్ అంతా కూడాను ఈ జ్యూస్ పట్టేసి మనకి రోజు స్మెల్ వస్తుంది. మనం 6 గంటలు అయిన తర్వాత ఒకసారి కలిపి మనం విడిగా పెట్టుకున్నటువంటి ఒక గిన్నెలోని రోజ్ పెటల్స్ అన్నిటిని మనం వడకట్టుకోవాలి. ఈ విధంగా
రోజ్ పెటల్స్ అనేవి రాకుండా మనం సిరప్ మాత్రమే వడకట్టుకుని ఈ విధంగా వడకట్టి పెట్టుకున్న తర్వాత దాన్ని మనం ఒక బాటిల్లో పోయాలి. ఇది మనకి ఈ కలర్లో ఉంటుంది. ఈ రోజ్ సిరప్ని ఎలా వాడాలి, దేనికి వాడాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను కల్పన వంటల్లోని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి క్రింద ఉన్న షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.